క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా యవ్వన బిడ్డలకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు అనేకం చెప్పబడుతున్నాయి. మొదటి వచనం నా కుమారుడా అంటూ ప్రారంభమవుతుంది. అలాగే 11వ వచనంలోను 13వ వచనంలోను ఇదే పదం కనపడుతుంది. ఒక్కో సందర్భంలో ఒక అంశాన్ని వివరిస్తున్నప్పుడు నా కుమారుడా అంటూ ప్రారంభిస్తున్నాడు. మొదటి మాటగా నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము, తద్వారా నీకు దీర్ఘాయు కలుగుతుంది, సుఖజీవముతో గడుపు సంవత్సరములు నీకు దొరుకుతాయి. అంత మాత్రం కాకుండా నీ జీవితంలో పరిపూర్ణమైనటువంటి శాంతిని నువ్వు అనుభవించగలుగుతావు. కొందరి ఆయుష్కాలమును మనం చూస్తుంటే జీవించు సంవత్సరములు అనేకం వారి జీవితంలో కనబడుతుంటాయి. అయితే వారిని పలకరించి మాట్లాడుతున్నప్పుడు ఆ బ్రతుకు మీద వారికి ఏమాత్రం సంతోషం లేక ఎప్పుడూ మరణాన్ని కోరుకుంటున్నట్టుగానే వాళ్ళు విలపిస్తూ ఉంటారు. మనకేమర్థమవుతుంది? ఆయుష్కాలం కలిగింది కానీ అందులో కృపాక్షేమములు వరకు దొరకట్లేదు. అలా జీవించి వ్యర్థమే కదా. జీవించు సంవత్సరములు అధికమైనప్పుడు ఆ సంవత్సరాల్లో నెమ్మది కూడా ఉండాలి. 119వ కీర్తనలో 165వ వచనంలో దేవుని యొక్క వాక్యమును ప్రేమించే వారికి, ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి త్రొట్టిల్లేటువంటి అవకాశం లేదు అని ఒక మాట మనకు కనబడుతుంది. ఈ వచనాన్ని చక్కగా మనం విశ్లేషణ చేయాలి. దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు వాడు త్రొట్టిల్లే అవకాశం లేదు కనుక వాడి జీవితంలో ఏ కలవరము తొందర ఉండదు. వాడు సుఖజీవనం కొనసాగిస్తుంటాడు, నెమ్మదిగానే బ్రతుకుతుంటాడు. అయితే శోధన, శ్రమలు, అపవాది తంత్రములు ఏదైనా కలిగినప్పటికీ వాడు తొందరపడడు, కలవరపడడు. ఎందుకని? స్వతహాగా వాడు త్రొటిల్లలేదు కనుక వాని అంతరంగంలో ఏ తొందర ఉండదు. అందుకే లేఖనం అంటది దుర్వార్త వినిన వాడు జడియడు అని. దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆహార విషయాల్లో, అలవాట్ల విషయాల్లో కొన్ని మెరుగైన జీవన ప్రమాణాలను మనం పాటించాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానం. అయితే కేవలం తినే ఆహారంలో, వాడే మందుల్లో మాత్రమే మన ఆయుష్కాలం లేదు. కానీ సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం అంటుంది, నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినడలా నీవు దీర్ఘాయుష్మంతుడవు అగుదువు అని. కొందరి జీవితం లేదా బ్రతుకు వారి చేతుల్లో లేకపోయినా మరణం మాత్రం వాళ్ళ చేతుల్లో కనబడుతుంది. మరణం మాత్రం వారి చేతుల్లో ఉందని చెప్పాలి. ప్రసంగి ఇలా మాట్లాడుతున్నాడు 7వ అధ్యాయంలో 17వ వచనంలో, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోతావు. కొన్ని ఆకస్మిక మరణాలకు దేవుడు కారణం కాదని చెబుతుంది లేఖనం. వాని బుద్ధిహీనత, వాని దుర్మార్గత నియమించిన దినముల కంటే ముందుగానే కొనిపోబడుతున్నాడు. 102వ కీర్తనలో భక్తుడు ఇలా ఆయుష్కాలం గురించి ప్రార్థన చేస్తూ, నేను ఇలాగ మనవి చేస్తేని, నా దేవా నా దినముల మధ్యను కొనిపోకము, నీ సంవత్సరములు తరతరములను, ఆది నుండి నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అని ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో అర్థం ఏంటి? నా దినముల మధ్య నన్ను కొనిపోవద్దు అన్న ప్రార్థన మాత్రమే మనకు దీర్ఘాయుష్యం తెచ్చిపెడుతుందా? ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇదిగో సామెతలు 3వ అధ్యాయంలో 1వ వచనంలో నా ఉపదేశమును గైకొనము, అంగీకరించము, మరవద్దు అంటున్నాడు. తద్వారా నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. కేవలం ప్రార్థించి అడగడం కాదు, కానీ క్రియలలో దాన్ని కనపరచాలి. ఈ అధ్యాయంలోని తిరిగి 11వ వచనంలో పిలుస్తున్నాడు, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. అన్ని విషయాలు సవ్యంగా సాగిపోతున్నాయి, అన్నిట్లో పర్ఫెక్ట్గానే ముందుకు సాగుతున్నా మన వైపున ఏ తొందరలు, ఏ కష్టమో లేదా ఏ తప్పిదము లేదు అని అనుకుంటుంటాం. యోబు జీవితంలో కేవలం సాతాను సవాలు విసిరినందుకు మాత్రమే సమస్యలు, శ్రమలు మొదలయ్యాయా? అయితే లోతుగా ఆలోచిస్తే ప్రారంభ అధ్యాయంలో యోబు నోటి మాట చేత ఏ తప్పిదము, పాపము చేయలేదని రాయబడినా తన స్నేహితులు తనకు రేపిన కోపమును బట్టి కాస్త తెగించి యోబు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా ఎంతో కొంత కాస్త శరీరము ఉప్పొంగి ఆ గర్వము లేదా స్వనీతిని బయటపెట్టినట్టుగా మనం గుర్తించగలుగుతాం. ఆ మాటలు దేవుడే చెప్పాడు. ఆ తర్వాత యోబును దేవుడు ప్రశ్నించిన తర్వాత పశ్చాత్తాపడి యోబు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, మొదటి అధ్యాయంలో సువర్ణంగా ఉన్నాడు యోబు, అయితే ఇప్పుడు శోధించబడిన తర్వాత మరింత సువర్ణంగా మార్చబడుతున్నాడు. అవసరాన్ని బట్టి ఆయా సందర్భాల్లో దేవుడు మనల్ని మితముగా శిక్షిస్తున్నప్పుడు
కీర్తన 94వ అధ్యాయంలో 12వ వచనం అంటుంది, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నువ్వు బోధించువాడు ధన్యుడు. హెబ్రీ గ్రంథకర్త గొప్ప వివరణ ఇచ్చాడు కదా. ప్రభు చేస్తున్నటువంటి శిక్షను తృణీకరించవద్దు, ఆయనను గద్దించినప్పుడు విసుకవద్దు. ఏలైనగా ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. తన కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మీరు మరచితిరి అంటున్నాడు. ప్రభు చేస్తున్నటువంటి శిక్ష అది ప్రేమతో కూడినటువంటి హెచ్చరిక, ఆయన సంభాషణ. అంత మాత్రం కాకుండా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఇక మరో మాట సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 21వ వచనం, నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకొనుము, వాటిని నీ కనుల ఎదుటి నుండి తొలగిపోనీయకము. తద్వారా నీ మార్గములో నువ్వు సురక్షితంగా నడచగలుగుతావు. నీ పాదము ఎప్పుడూ త్రొటిల్లదు. ఇదిగో పడుకున్నప్పుడు నువ్వు దేనికి భయపడవు. ఆకస్మికముగా నీ మీదకి వచ్చేటువంటి భయం నిన్ను కృంగదీయదు. కారణం యెహోవా నీకు ఆధారమవును. కీర్తన 91:11లో ఆయన తన దూతలకు ఆజ్ఞాపించాడని, కీర్తన 121:8లో నీ రాకపోకల్లో ఇది మొదలుకు నిరంతరం ఆయన నిన్ను కాపాడతాడని, వాగ్దానంలో చేతి పట్టుకొని 120 స్పీడ్లో వెళ్ళదగిన. అందుకే కేవలం ప్రార్థన వాగ్దానం మాత్రమే కాదు, ఈ జ్ఞానము ఈ వివేచన నువ్వు భద్రపరచుకోవాలి. నీ కన్నుల ఎదుట నుంచి అవి తీసివేయకూడదు, అంటే వారి ప్రకారము అనుసరించమంటున్నాడు. అప్పుడు కీర్తన 37:24 చెప్పబడినట్టుగా యెహోవా అతని చేయి పట్టుకొని ఉండును. ఈ పాఠమును ఈ మాటతో నేను ముగింపగోరుతున్నాను. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారము ఒప్పుకొనము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. దేవుని పరిశుద్ధాత్మ వాక్యపు క్రమములు మేము నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.